ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం వరదవెల్లిలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోని ఏకైక అనగా రాహు రూప సర్పసైన దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఇక్కడ కలదు. ఇక్కడ స్వామివారు మనకి త్రిమూర్తి రూపంలో కాకుండా రాహుసైన రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. వరదవెల్లి గ్రామం తెలంగాణ కరీంనగర్ జిల్లా బోయినపల్లి సమీపం మిడ్ మానేరు జలాశయం సమీపంలో కలదు. తరచూ ఈ గ్రామం ముంపుకు గురవడంతో వరదవెల్లి అనే పేరు వచ్చింది. దత్తాత్రేయ స్వామివారు వరద హస్తంతో ఇక్కడ వెళ్ళడం వల్ల వరదవెల్లి అనే పేరు వచ్చిందని మరికొందరు చెప్తూ ఉంటారు. రాహురూప సైన దత్తాత్రేయుడు ఉండడం ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. ఇలాంటి క్షేత్రం ప్రపంచంలో ఎక్కడా లేదు. అప్పట్లో దత్త వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాకే వేములవాడ రాజేశ్వర స్వామిని దర్శించుకునేవారంట. కానీ కాలక్రమేణా ఈ ఆచారం మరుగున పడిపోయింది. దాదాపు 900 సంవత్సరాల క్రితం దేశాటంలో భాగంగా శ్రీ వెంకటాచార్యులు అనే వైష్ణవ అవధూత వరదవెల్లి గుట్టు మీద వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేశాడంట. వెంకావధూత వెంకటేశ్వర స్వామి భక్తుడే కాదు, శ్రీ గురు దత్తాత్రేయులు వారి భక్తి కూడా. అవధూత తపస్సుకు మెచ్చినటువంటి స్వామివార్లు ఇద్దరు కలిసి దత్త వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చారు. ఆ తర్వాత దత్తాత్రేయుడి దర్శనం కోసం 28 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకరోజు ప్రత్యక్షమైనటువంటి దత్తాత్రేయుడు వెంకావధూతతో, నీకు రాహు మహాదర్శ ఉంది, ఆ కర్మను అనుభవించాలి కాబట్టి నేనే రాహు రూపంలోకి మారి శయన సర్పరూపుడిగా ఆ పని చేస్తానని చెప్పాడు. అలా దత్తాత్రేయ స్వామివారు రాహురూప శయన దత్తాత్రేయుడిగా మారి వెంకావధూత కర్మలను త్వరగా అనుభవించేటట్టుగా చేసి వెంకావధూతను తనలో ఐక్యం చేసుకున్నాడని చెప్తారు. దత్తాత్రేయుడు రాహు రూపంలో ఉండడం, విగ్రహంలో దాగి ఉన్న జంట సర్పాల ఆనవాళ్లను మనకి ఫోటోలో స్పష్టంగా కనిపిస్తాయి. దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి రూపంలో దత్త వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకోవడం ఇక్కడ విశేషం. కోర్టు కేసుల నుంచి ఉపశమనం కలిగేందుకు, ఉద్యోగం కోసం దండయాత్ర చేసేవారు, రాహు మహర్దశ ఉన్నవారు, వయసు మీద పడుతున్న వివాహం కానివారు, ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వాళ్లకు తక్షణ ఫలితాలు పొందుతాయని విశ్వాసం. మరి తెలుసుకున్నారు కదా రాహు రూపంలో ఉన్నటువంటి శయన దత్తాత్రేయ స్వామివారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం వరదవెల్లిలో స్వయంభూగా వెలిసిన